Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో గత కొన్ని రోజులుగా మనం చేస్తున్న డిఫరెంట్ వీడియోస్లో స్టూడెంట్స్ అడిగిన కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ సార్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో ఏవైనా మార్పులు ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్. సరే, సిలబస్లో మార్పులు లేకపోయినా ప్యాటర్న్లో స్ట్రక్చర్లో మార్పులు ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయా? వీటి గురించి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లోనో గ్రూప్ 1లో 2 పేపర్స్కి బదులు ఒక పేపర్ 150 మార్క్స్కి ఉండబోతోంది, ఇదే ఫైనల్ అని చెప్పి వీడియోస్ చూసినప్పుడు ఆ వీడియో డైరెక్ట్గా నాకు షేర్ చేశారు. సార్ మీరేమో 2 పేపర్స్ అంటున్నారు, వాళ్ళేమో 1 పేపర్ అంటున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఈ 2 లెవెల్స్ తీసేసి ఒక్క లెవెల్ పెడతారంట కదా. అంటే ఇది అన్నెసెసరీ. అంటే ఇవి ఈ క్వశ్చన్స్ నేను చేస్తున్నప్పుడు సార్ ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారా అనే క్వశ్చన్ మీకు వస్తుంది. అందుకోసం ఈ వీడియోలో చాలా క్లియర్గా సిలబస్లో మార్పులు, స్ట్రక్చర్లో లేదా ప్యాటర్న్లో మార్పుల గురించి డిస్కస్ చేయడంతో పాటు డేట్స్. ఎందుకంటే ఆగస్ట్ 15కి గ్రూప్ 1, సెప్టెంబర్ 15కి గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఏదైతే వార్తలు వింటున్నామో నోటిఫికేషన్ డేట్ అందరికీ తెలుసు. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటాయి, మెయిన్స్ ఎప్పుడు ఉంటాయి, టెంటేటివ్గా ఏముండొచ్చు దాని గురించి చూద్దాం. అండ్ రేషియో, అంటే ప్రిలిమ్స్ అందరూ రాస్తారు, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే 1:12 రేషియోతోనో, 1:15 రేషియోనా, 1:50 రేషియోనా, 1:100 రేషియోనా, వీటన్నిటికి సంబంధించి అడుగుతున్నారు. ఏజ్ గురించి ఇంతకు ముందే చెప్పాను, వాటి గురించి మళ్ళీ సపరేట్గా ఏజ్ అండ్ రిక్వెస్ట్ వీటి గురించి స్పెషల్ వీడియో చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో సో లెట్ మీ టెల్ యూ. సో దీస్ ఆర్ అవర్ ర్యాంకర్స్ గ్రూప్ 2కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, సో గ్రూప్ 2 కన్ఫర్మ్ అయిపోయింది. 750 పోస్ట్స్కి గ్రూప్ 2 అండ్ 91 పోస్ట్స్తో గ్రూప్ 1 అని చెప్పి మనం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, చూసేసాం. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీస్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైనా ఆఫ్లైనా ఫిక్స్ అయిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తున్నప్పుడు ఏది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి చూస్తారు. ఏది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చూసినప్పుడు ఇన్స్టిట్యూట్ యొక్క బ్రాండ్ ఎంత ఇంపార్టెంటో దాంట్లో ఉన్న ఫ్యాకల్టీ టీమ్ కూడా అంత ఇంపార్టెంట్. మరి ఈ ఫ్యాకల్టీలతో వచ్చిన ర్యాంక్స్ ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అని చెప్పి చూస్తారు. సో రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 2కి సంబంధించి దిస్ ఈస్ ద ఫ్యాకల్టీ టీమ్. సో ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా. సో ఐ డోంట్ నో లైక్ ఎంతమంది ఈ ఫ్యాకల్టీస్ని చూస్తూ క్లాసెస్ కొంటారో నాకు తెలియదు. బట్ యాజ్ అన్ అకాడమీ, సో ఎవరు క్లాసెస్ చెప్తున్నారో మీకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యతగా నేను చెప్తున్నాను. దీస్ ఆర్ ద పీపుల్: ప్రజ్వల్ సార్, జగదీష్ సార్, మమతా మేడం, శ్రవణ్ సార్, శంకర్ రెడ్డి సార్, వినయ్ సార్, అండ్ అలాగే నేను, జగదీష్ సార్, మళ్ళీ చౌటి ప్రభాకర్ సార్, దత్తు సార్, రమణ సార్. సో మెయిన్స్కి, ప్రిలిమ్స్కి ఉన్న ఫ్యాకల్టీ. మాకున్న ఈ ఫ్యాకల్టీతో మాకు వచ్చిన ర్యాంకులు, ఈ వచ్చిన ర్యాంకుల్లో ఆల్మోస్ట్ 20 మంది వరకు మళ్ళీ గ్రూప్ 1కి ఆస్పైర్ అవుతున్నారు. వాళ్ళలో సగం మంది మళ్ళీ మన దాంట్లో గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటున్నారు. అండ్ గ్రూప్ 2 ర్యాంక్ ఎవరైతే కొట్టారో మళ్ళీ ఒక 20 మంది వరకు మళ్ళీ ఇంకొంతమందికి రిఫర్ చేస్తున్నారు. అంటే కంటెంట్ ఎంత బాగుంటే వాళ్ళు రిఫర్ చేస్తారు, యూ కెన్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ యూ కెన్ లుక్ అట్ దిస్ ఈస్ ద, అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, సో వాళ్ళు బెస్ట్ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోసం చూస్తే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అండ్ రోహిత్స్ అకాడమీ ఎస్ఆర్ నగర్లో వీ హ్యావ్ ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్. టెస్ట్స్ ఆఫ్లైన్లో రాసుకోవచ్చు. అండ్ సేమ్ అట్లాగే రీసెంట్గా వైజాగ్లోని ఎంవిపి కాలనీ సెక్టార్ 3. సో ఎంవిపి కాలనీ ఇస్ ఫేమస్ ఫర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. సో అక్కడ ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్ మీకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. అండ్ గ్రూప్ 1, దీస్ ఆర్ ద ఫ్యాకల్టీస్. గ్రూప్ 1కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్ ఇది. మీరు చూస్తే శివాజీ సార్ కానీ, చైతన్యదేవ్ సార్ కానీ, హరినాథ్ రెడ్డి సార్ కానీ, జగదీష్ సార్ కానీ, సో చౌటి ప్రభాకర్ సార్, మీరు చూస్తూ ఉంటే ఎవ్రీవన్ ఆర్ ప్రాఫిషియంట్. ఈ ఫ్యాకల్టీ యావరేజ్గా చెప్తాడు అని చెప్పే కాన్సెప్టే లేదు. ఎవ్రీవన్ ఆర్ దాట్ మచ్ ఎక్స్ట్రా సూపర్ స్మార్ట్. సో వీళ్ళతో గ్రూప్ 1. సో గ్రూప్ 1 క్లాసెస్ ఎలా ఉంటాయంటే ప్రిలిమ్స్ సపరేట్గా ఉంటాయి, మెయిన్స్ సపరేట్గా ఉంటాయి. అంటే గ్రూప్ 1 మెయిన్స్ అంటే జనరల్గా గ్రూప్ 2 మెయిన్స్ ఆబ్జెక్టివే, కానీ గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్. క్వశ్చన్ ఆన్సర్ ఇలా క్వశ్చన్ ఉంటుంది.
సో దానికి ఇంట్రడక్షన్ ఇలా రాయాలి, బాడీలో ఈ పాయింట్స్ యూస్ చేసుకోవచ్చు, కంక్లూజన్లో ఇవి రాయాలి, ఈ పాయింట్స్ ని రాయకూడదు, సో ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ ఒక్క పాయింట్ కి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఇలా ప్రతి పాయింట్ మెలకువలు చెప్పడానికి గ్రూప్ 1 ఫ్యాకల్టీ ఉంది. అండ్ దీనికి సంబంధించిన బ్యాచెస్, సో ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ అప్డేటెడ్ బ్యాచ్ అండ్ గ్రూప్ 1 కి సంబంధించి బ్యాచ్. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ, మీకు ఫర్ సపోజ్ రోహిత్స్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి మీరు రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ అప్డేటెడ్ ఫుల్ కోర్స్ అని. మీకు ఇక్కడ డెమో సెక్షన్స్ ఉంటాయి, మీరు డెమో క్లాస్ ఫ్రీగా ఉంటే అందరు ఫ్యాకల్టీస్ డెమోస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది నేను ఆర్గనైజ్ చేశాను ఇవాళ దీన్ని, ఎందుకంటే కొంతమంది ఫోల్డర్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అంటే స్ట్రీమ్ లైన్ చేశాను. ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ వీడియో క్లాసెస్ ఉంటాయి ఇక్కడ, మెయిన్స్ వీడియో క్లాసెస్, దీంతో పాటు డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈ ఇయర్ 2026 నుంచి వస్తున్న ప్రతి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చూడండి. డైలీ ప్లానర్ ఫర్ ఆస్పిరెంట్స్, రెగ్యులర్ ఆస్పిరెంట్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే రోజు 10 గంటలు కూర్చోవాలనుకున్న వీళ్ళకు, అండ్ డైలీ ప్లానర్ ఫర్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీ చేస్తూ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక ప్లానర్. అంటే మీకు ఇక్కడ ప్లానర్ తో పాటు మీరు చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు డే 1, ఇక్కడ 1 2 3 4 5 6 అంటే ఏ రోజు ఏం చదవాలో ఒక ఫోల్డర్ లో వీడియోస్ అప్లోడ్ అయిపోయాయి, మీరు జస్ట్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా యూ కెన్ చూస్ లుక్ ఎట్ దిస్ మిషన్ నిర్వాణ. ద గ్రేట్నెస్ అబౌట్ దిస్ మిషన్ నిర్వాణ అంటే కొంతమంది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళ కోసం రెగ్యులర్ ఆస్పిరెంట్స్ కి సపరేట్ ప్లాన్, ఎంప్లాయీస్ కి సపరేట్ ప్లాన్. కొంతమంది బిగినర్స్ ఫస్ట్ నేను ప్రిలిమ్స్ నే ఫోకస్ చేస్తాను అంటే వాళ్ళ కోసం మిషన్ నిర్వాణ అని చెప్పి, సో ఒక 2-3 మంత్స్ లో ప్రిలిమ్స్ అయిపోతుంది. సో ఇంత కస్టమైజ్డ్ ప్లాన్ అంటే ఆన్లైన్ లో ఏ రోజు ఎప్పుడు చదవాలనేది కన్ఫ్యూజన్, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రిలిమ్స్ సపరేట్ క్లాస్, మెయిన్స్ మీకు కావాలంటే మీకు నచ్చిన వీడియో క్లాసెస్ మీరు వినొచ్చు, లేదు అనుకుంటే మేమే ఆర్గనైజ్ చేసిన ప్లాన్, డైలీ ప్లానర్ ఫర్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్, ఎంప్లాయీస్ అండ్ దాంతో పాటు మిషన్ నిర్వాణ. సో ఏం కన్ఫ్యూజన్స్ ఉండకండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సు కంటెంట్ గురించి చెప్పాలి అని చేసే ప్రయత్నమే ఈ వీడియో. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మార్క్. నేను ఈ సిలబస్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 1 గురించి డిస్కస్ చేస్తాను. గ్రూప్ 1 గురించి డిస్కస్ చేస్తాను. అసలు ఇప్పటి వరకు గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2. ఫస్ట్ థింగ్, గ్రూప్ 1 సిలబస్ చేంజెస్ కావచ్చు అని వింటున్నది ఏంటంటే, ఒకప్పుడు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ వెళ్ళింది గవర్నమెంట్. ఆ ప్రపోజల్ ఏంటంటే మెయిన్స్లో ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, మెయిన్స్లో ఇప్పటి వరకు ఓన్లీ డిస్క్రిప్టివ్ ఉంది కదా, డిస్క్రిప్టివ్ తో పాటు ఆబ్జెక్టివ్ కూడా పెడితే బాగుంటుంది అన్న ఒక ప్రపోజల్ ఉంది. సో ఆ ప్రపోజల్ కంప్లీట్ గా కొత్త గవర్నమెంట్ యాక్సెప్ట్ కూడా చేయలేదు, ముందుకు కూడా తీసుకెళ్ళలేదు. సో ఫస్ట్ స్పెక్యులేషన్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ లో ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ కలిపి ఉంటది అన్న ఈ స్పెక్యులేషన్ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ గా క్లోజ్. ఫైన్. నెక్స్ట్ సెకండ్ స్పెక్యులేషన్ ఏంటి? సెకండ్ అంటే ఊహాగానాలు ఏంటి? రెండో ఊహాగానాలు. ఆ రెండవ ఊహాగానాలు ఏంటంటే జనరల్ గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది కదా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఏమైందంటే 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ 120 మార్క్స్ కి, ఇంకొక పేపర్ 120 మార్క్స్ కి. సో ఇది పేపర్ 1, ఇది పేపర్ 2, రెండు ఉంటాయి. సో రెండు కలిపి 240 మార్క్స్ కి. ఈ రెండిట్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ రెండిట్లో, 240 మార్క్స్ ఉంది. అయితే పెట్టిన ప్రపోజల్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 2 పేపర్లకు బదులు ఒక సింగిల్ పేపర్ పెట్టేసి ఈ సింగిల్ పేపర్ ని 150 మార్క్స్ కి పెడితే సరిపోతుంది తెలంగాణ లాగా అనే ప్రపోజల్. ఈ ప్రపోజల్ మీరెలా చెప్తారు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాను. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ద బేకాన్ అని చెప్పేసి. సో ఇది వన్ ఆఫ్ ద ఏపీఎస్సి మెంబర్ కి సంబంధించిన ఇది. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సెప్టెంబర్ 13, 2025 సార్ ఒక పీడిఎఫ్ షేర్ చేశారు. ఆ పీడిఎఫ్ లో ఏముందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఆ పీడిఎఫ్. సో చూడండి, సో 1 2 3 4 5 6 7 8 అంటే 8 లాగా ఉన్నాయి. బట్ ఈ రెండు ఏదైతే ఉందో, సో ఈ GH ఉంది కదా, ఈ రెండు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, అన్నిటికీ 20 మార్క్స్ ఇచ్చి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. ఇది ప్రపోజల్. సో ఇది కేవలం ప్రపోజల్ మాత్రమే. ప్రపోజల్ అని చెప్పడానికి చూడండి, సో ఇక్కడ చూడండి, టు అవాయిడ్ స్పెక్యులేషన్స్ ఆన్ సోషల్ మీడియా, I am sharing a brief update on Commission's proposed Group 1 scheme. Please note, scheme is currently a proposal submitted by the Commission. Commission proposal submit చేసింది.
గవర్నమెంట్ అప్రూవల్ వచ్చేంత వరకు ఇది జస్ట్ ఒక ప్రపోజల్ మాత్రమే అని. అండ్ నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూడండి, నో ఆస్పెక్ట్ ఆఫ్ ద స్కీమ్ ఇస్ ఫైనల్ అంటిల్ ద ఏపీ గవర్నమెంట్ గ్రాంట్స్ ఫార్మల్ అప్రూవల్. అంటే ఏపీ గవర్నమెంట్ ఫార్మల్ గా అప్రూవల్ ఇచ్చేంత వరకు ఇది కేవలం కల్పితం మాత్రమే, ప్రపోజల్, ఒక డ్రాఫ్ట్ మాత్రమే. ఇది అప్రూవల్ ఇచ్చేంత వరకు ఇంతకు ముందున ఒరిజినల్ సిలబస్ ఏదైతే ఉంటుందో, అంటే 2023 నోటిఫికేషన్ మొన్ననే రిజల్ట్స్ వచ్చాయి కదా, అదే ఫైనల్. సో నేను చెప్తుంది మళ్ళీ మెయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆ ప్రపోజల్ గురించి డీటెయిల్ గా వెళ్ళదలుచుకోలేదు. ఈ ప్రపోజల్ ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ ప్రపోజల్, ఇది ప్రపోజలే, దీన్ని పట్టించుకోకండి, జస్ట్ లీవ్ ఇట్. సో అందుకే టోటల్ గా ఏపీ గ్రూప్ 1 కి సంబంధించి చూస్తే సిలబస్ మారదు. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ అసలుకే మారదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఈ వీడియో చూస్తే మీరు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎందుకంటే ఇలాంటి ఊహాజనికమైన ఇమాజినేషన్స్ మధ్యలో మన ప్రిపరేషన్ 100% సాఫీగా సాగదు. గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా అందరినీ భయాందోళనలకు లేకపోతే గందరగోళానికి గురి చేయాలని ఎప్పుడు అనుకోదు. సో ఎప్పుడైనా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది, అంత స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్, ఆగస్ట్ 15న నోటిఫికేషన్ ఇచ్చిన గవర్నమెంట్కి మరి సిలబస్ మారుతుందా మారదా అని చెప్పే బాధ్యత కూడా ఉంటుంది కదా. అసలు ఎందుకు సార్ బాధ్యత? అసలు గవర్నమెంట్ నుంచి అప్డేషన్స్ లేవు కదా. ఒకవేళ మారాల్సిందంటే ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చేది లేదు. కాబట్టి గవర్నమెంట్ నుంచి స్పష్టత వచ్చేంత వరకు ఏపీ గ్రూప్ 1 ఇంతకు ముందు నోటిఫికేషన్ 2023 నోటిఫికేషన్ లో ఉన్న సిలబసే ఫైనల్, అదే ప్యాటర్నే ఫైనల్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 2 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్లలో ఫస్ట్ పేపర్లలో ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. సెకండ్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అదే ఫైనల్. అండ్ మెయిన్స్ లో యాజ్ యూజువల్ గా 750 మార్క్స్ కి ఉంటుంది, దట్ ఈస్ ఫైనల్. సో ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్, సో సేమ్ ఇలాంటి స్పెక్యులేషనే గ్రూప్ 2 పైన కూడా. సో ఇలాంటి స్పెక్యులేషనే గ్రూప్ 2 పైన కూడా వచ్చింది. ఆ గ్రూప్ 2 పైన ఉన్న స్పెక్యులేషన్ ఏంటంటే GOMS నంబర్ 70 అని చెప్పేసి ఇంకొక ప్రపోజల్, ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. అదేంటంటే మాకు ఒక ఒక హక్కు, ఒక రైట్ మాకు అవసరం అనుకుంటే 2 ప్యాటర్న్ కి బదులు, అంటే ఒక 2 లెవెల్స్ కి బదులు ఒకటే లెవెల్ పెట్టొచ్చు అని చెప్పేసి. తెలంగాణలో లాగా గ్రూప్ 2 ఒకటే లెవెల్, కానీ ఆంధ్రప్రదేశ్లో సో ఒకవైపు ప్రిలిమినరీ, మళ్ళీ ఇంకొక వైపు మెయిన్స్, తర్వాత మళ్ళీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఇలా అంచెలంచె లెవెల్స్ పెరిగిన కొద్దీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ డిలే అయిపోయి బోర్డు యొక్క విశ్వసనీయతపై, క్రెడిబిలిటీపై డ్యామేజ్ వస్తుంది. కాబట్టి మాకు ఈ హక్కు కల్పించని అడిగారు అంతే. కానీ అడిగినంత మాత్రాన గ్రూప్ 2 2 కలిపి ఒకటే లెవెల్కి వెళ్ళిపోతుంది అన్న స్పెక్యులేషన్ ముమ్మాటికి తప్పు. సో ప్రజెంట్ ఏంటంటే గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉంటుందో మళ్ళీ 2023 నోటిఫికేషన్ లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఫైనల్. అంటే గ్రూప్ 2 లో ప్రిలిమ్స్ ఉంటది, మెయిన్స్ ఉంటది, ప్లస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటది. ఈ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 ఆబ్జెక్టివే. అదే గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ డిస్క్రిప్టివ్. సార్ అంటే గ్రూప్ 1 లో అక్కడ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంది. సార్ ఇక్కడ మెయిన్స్ అంటే ఇదే ప్యాటర్న్ ఉంది కదా, ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ అని అనుకోకండి. ఇక్కడ మెయిన్స్ కంప్లీట్ డిస్క్రిప్టివ్, ఇక్కడ మెయిన్స్ కంప్లీట్ ఆబ్జెక్టివ్. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. అండ్ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ పైన ఆల్రెడీ నేను వీడియో చేశాను. కొంతమందికి సరే ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో నుంచి సిలబస్ కంప్లీట్ డౌన్లోడ్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వేరే ఏవో ఉండేసరికి ఎక్కడికో రీడైరెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి సిలబస్ స్పష్టంగా దొరకట్లేదు. అందుకోసం నేను చెప్తుంది ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ ని రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ దొరకకపోతే నాకు మెసేజ్ పెట్టండి, 9110556858. ఇది నా వాట్సాప్ నంబర్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, గత 4 రోజులుగా నాకు వస్తున్న మెసేజ్లు, నేనేదో గ్రేట్ నాకేవో అన్ని వస్తున్నాయని చెప్పను, బట్ ఆ మెసేజ్ల పరిస్థితి ఎలా ఉందంటే, నేను లంచ్ చేస్తాను, ఫోన్ మేబీ చూడకపోవచ్చు, లంచ్ చేసి అయిపోయేసరికి ఒక 20 మెసేజ్లు ఉంటాయి. సరే ఇంకేదో ఫోన్ వస్తుంది, స్టూడెంట్తో మాట్లాడతాను, ఆ లోపు ఒక 10 మెసేజ్లు వస్తాయి. ఇలా మెసేజ్లు తాకిడి పెరిగి నాకు రిప్లై ఇవ్వడానికి లేట్ అయిపోతుంది. లేట్ అవ్వచ్చేమో, ఖచ్చితంగా ఇస్తాను. నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేసి సార్ గ్రూప్ 1 క్లియర్గా అడగండి, గ్రూప్ 1 సిలబస్ తెలుగు మీడియం ఇవ్వండి, గ్రూప్ 1 సిలబస్ ఇంగ్లీష్ మీడియం పంపండి, గ్రూప్ 2 సిలబస్ తెలుగు మీడియం, గ్రూప్ 2 సిలబస్ ఇంగ్లీష్ మీడియం. నేను పంపిన సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ఫైనల్, మళ్ళీ గవర్నమెంట్ అప్డేట్ ఇచ్చేంత వరకు అదే సిలబస్ ఫైనల్ అని వెళ్ళండి. ఇంత క్లియర్గా చెప్తున్నాను. సిలబస్ పైన ఊహాగానాల్ని పక్కన పెట్టండి.
సో ఇంతకు ముందున్న నోటిఫికేషన్ సిలబసే గ్రూప్ 2లో ఇదే ప్యాటర్న్, మొన్న రీసెంట్ 2023 నోటిఫికేషన్ ఏదైతే జరిగిందో అదే స్ట్రక్చర్, అదే సిలబస్. గ్రూప్ 1 అది కూడా 2023 నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అదే స్ట్రక్చర్, అదే సిలబస్. ఏ మార్పు లేదు, ఫుల్ స్టాప్ కామాలో కూడా మార్పులు లేవు. ఓకే, సో ఇది దీనిపైన క్లారిటీ వచ్చింది. ఇంకా కావాలంటే మెసేజ్ పెట్టండి. మళ్ళీ నేను అంటే మళ్ళీ మీరు దాని గురించి ఆలోచించకండి. ఫస్ట్ టైం అంతా చదువుకోవడానికి పెట్టండి. ఈ కన్ఫ్యూజన్స్‌కి పెట్టి టైం అంతా మీ ఎఫిషియన్సీ తగ్గుతుంది. అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గైస్. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేషియో. సో యూజువల్‌గా 1:12 అంటే ప్రిలిమ్స్ ఎంత మంది అయితే రాస్తారో, ఫర్ సపోజ్ 91 వేకెన్సీస్ ఉన్నాయి గ్రూప్ 1లో. అలాగే గ్రూప్ 2లో 750 వేకెన్సీస్ ఉన్నాయి. సో 1:2 రేషియో అంటే 91 ఇంటూ 12. అలాగే 750 అంటే 750 ఇంటూ 12. ఎంత కౌంట్ అయితే వస్తుందో అంత మందిని మెయిన్స్ కి అర్హత సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదా 1:15 అనుకోవచ్చు. అంటే 91 ఇంటూ 15, 750 ఇంటూ 15. లేదా 1:50 ఆప్షన్ ఉంది, లేదా 1:100 ఆప్షన్ ఉంది. 1:. ఎందుకు సార్ అంటే చూడండి, ఇంతకు ముందు గ్రూప్ 2లో 1:100 తీసుకున్నారు. మరి అప్పుడు తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా తీసుకుంటే తప్పు. 1:100 ఆల్మోస్ట్ గాన్. 1:100 తీసుకోరు. సో అది అప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ టైం నెగిటివ్ మార్క్ పెట్టేసరికి దాన్ని సరిగ్గా అనలైజ్ చేయలేక, ఎస్టిమేట్ చేయలేక, సీరియస్ ఆస్పిరెంట్స్ నొచ్చుకొని ఇబ్బంది పడి గవర్నమెంట్ పైన చాలా అంటే రిక్వెస్ట్లు చేసి 1:100కి అది ఆల్మోస్ట్ క్లోజ్. ఇంకా చెప్పాలంటే ఇది కూడా పార్షియల్ గా క్లోజే. 1:50 కూడా తీసుకునే ఛాన్స్ లేవు. సో ప్రిలిమ్స్ లో ఈ రెండు ఆప్షన్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇది ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది, లేదా ఇది వస్తే మన అదృష్టం. సో ఇది కూడా వస్తే మంచిదే. ఎందుకంటే సార్ 1:100 అడగండి, అంటే నేను అడగడం కాదు, రియాలిటీ చెప్తున్నాను. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో 1:15 తో తీసుకోవచ్చు, 1:12 తో తీసుకోవచ్చు. ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే 1:15. సో ఇది మళ్ళీ నాకున్న అంచనాల ప్రకారం చెప్తున్నాను. సో అది నిజమని అనుకోకండి. అయితే ఇంత రేషియోతో తీసుకున్నప్పుడు ప్రిలిమ్స్ అనేది ఎలిమినేషన్. ప్రిలిమ్స్ ఈజ్ గోయింగ్ టు వాట్? ఎలిమినేట్. సో ఎలిమినేట్ చేస్తుంది అందరూ. అంటే ఎన్ని లక్షల మంది అప్లై చేస్తే ప్రిలిమ్స్ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ ఆల్ ఆఫ్ యూ. ఎలిమినేట్ చేయబోతుంది. అందుకే ప్రిలిమ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, తప్పిదాలు చేస్తారు. అందుకే ప్రతి టాపిక్ పైన చాలా శ్రద్ధగా వినండి. ప్రతి టాపిక్ పైన క్లియర్ గా నేర్చుకున్న తర్వాత టెస్ట్స్ రాసుకోండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, రోహిత్స్ అకాడమీలో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఇంతకు ముందు చెప్పినట్టు చూడండి, ఎంప్లాయీస్ అని చెప్పి ఒక ఫోల్డర్ చూపించాను కదా. ఇక్కడ కూడా రెగ్యులర్ ఆస్పిరెంట్స్ అని ఒక ఫోల్డర్ ఉంది కదా. ఇక్కడ పాలిటీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ గా చదివిస్తున్నాను. రెగ్యులర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ కూడా మెయిన్స్, ప్రిలిమ్స్ ఇలా రెండు కలిపి చేయిస్తున్నాను. మీరు ఏ ప్లాన్ ఫాలో అయినా డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్లు ఉంటుంది. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఎంప్లాయీస్ కి ఎంత చూడండి. సో ఆల్మోస్ట్ 6.5 అవర్స్, రోజు 6.5 గంటల టైం ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ 7.5 ప్లస్ ఇది 9 గంటలు. రోజు 9 గంటలు చదవాలనుకునే వాళ్ళు ఈ ప్లాన్ ని ఫాలో అవుతే చాలు. ఈ ప్లాన్ మీకు ఇవ్వడమే కాకుండా మన కోర్సులో ఈ ప్లాన్ సిస్టమాటికల్ గా ఆర్గనైజ్ అయి ఉంది కూడా. సో క్లియర్ కట్ గా ఉంది. అండ్ నెక్స్ట్, సో ఇది అయిపోయిన తర్వాత ఇలా 150 డేస్ లో సిలబస్ అయిపోతుంది. సేమ్ అట్లాగే గ్రూప్ 1 లో కూడా సేమ్ చూడండి. సో ఏపీ హిస్టరీ ఇది మెయిన్స్ కు ఉంది, కానీ మెయిన్స్ లో మనకు ఆన్సర్స్ రాయాలంటే ప్రిలిమ్స్ కంటెంట్ ఉండాలి. అందుకే సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ ఆల్రెడీ నేర్చుకొని ఉంటే డైరెక్ట్ గా మెయిన్స్ చదవండి అని చెప్పి మీకు ఆప్షన్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమ్స్ కు ఉంది, పాలిటీ మెయిన్స్ కి కూడా ఉంది, తర్వాత మెయిన్స్ సెక్షన్ వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ కు ఉంది, ప్రిలిమ్స్ కు ఉంది. సో ఇట్లా ఆర్గనైజ్డ్ గా. సో ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్ చూస్తే మనం ఇప్పుడు 3 అంటే 12 గంటలు గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వాలి. రోజు 12 గంటలు కూర్చుంటే వీళ్ళకు కూడా 150 డేస్ లో గ్రూప్ 1 సిలబస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయిపోతుంది. అదే ఎంప్లాయీస్ చూస్తే ఇక్కడ ఆర్ పెట్టాను కదా, 2.5 అంటే 6 hours 15 minutes, 6 గంటలు 15 నిమిషాలు ఎంప్లాయీస్. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంప్లాయీస్ అనుకోవచ్చు, హౌస్ వైఫ్స్ కూడా అనుకోవచ్చు. సో వాళ్ళ కోసం ఇంత సిస్టమాటికల్ గా ప్లాన్ ఇచ్చాను. సో మీకు గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 1 కూర్చోవాలనుకున్న వాళ్ళకు ఫ్యాకల్టీని చూపించాను ఆల్రెడీ. దే ఆర్ ద టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. ఒక్కొక్కరు ఒక్కొక్క నిష్ణాతులైన ఫ్యాకల్టీస్. మేబీ నన్ను అంతకుముందు కొంతమంది తెలుసుంటాను, బట్ కొత్తగా నన్ను కొంతమంది అబ్జర్వ్ కూడా చేస్తున్నారు. సో నేను ద డైరెక్టర్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ అండ్ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. నేను నా కెరియర్లో 8 years ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను.
2 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అపియర్ అయ్యాను. 5 యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. 5 ప్రిలిమ్స్ నెగెటివ్ మార్క్స్‌తో ఉన్న ప్రిలిమ్స్. అక్కడ కూడా ఎలిమినేషనే. బట్ 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో దాంతో పాటు 10 ఇయర్స్‌గా హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో టీచింగ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఐ యామ్ ది డైరెక్టర్. సో యూపీఎస్సీలో 8 ర్యాంకులు సాధించగలిగాను. ఏపీ గ్రూప్ 2లో 30, తెలంగాణ గ్రూప్ 2లో కూడా ఆల్మోస్ట్ 20కి పైగా, తెలంగాణ గ్రూప్ 1లో ఆల్మోస్ట్ అక్కడ కూడా 30 వరకు గ్రూప్ 1లో ర్యాంక్స్ తెలంగాణ గ్రూప్ 1లో. అయితే ఏపీ గ్రూప్ 1లో వి గాట్ 4 ర్యాంక్స్. ఎందుకంటే ఆ టైంలో నేను ఆ కోర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఐ గాట్ 4 ర్యాంక్స్. ఆ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. అండ్ నేను యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ 2 సార్లు క్వాలిఫై అయ్యాను పొలిటికల్ సైన్స్‌లో. అండ్ నా మెయిన్ సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ, సివిల్ సర్వీసెస్ వాళ్ళకు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ కూడా టీచ్ చేస్తాను. ఈ ట్రాక్ రికార్డ్‌తో నేను అందిస్తున్న ఈ కంటెంట్. అండ్ నెక్స్ట్ గైస్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో మిషన్ నిర్వాణ అని చెప్పి నేను చెప్పాను కదా. ఈ మిషన్ నిర్వాణ స్పెషాలిటీ ఏంటో చూడండి. సో జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏం అడుగుతున్నారంటే ఇంతకుముందు నేను ఎంప్లాయీస్‌లో మెయిన్స్ డామినేటెడ్, లేదు సార్ మాకు ప్రిలిమ్స్ డామినేటెడ్ కావాలి అంటే మీకు ఇక్కడ చూస్తే సో జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్. సో 4 సెషన్స్ ఉన్నాయి. ఈ 4 సెషన్స్‌లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూస్తే ఇది 2 అవర్స్, ఇది 2.5 రావాలి. 2.5 అవర్స్, 2.5 అవర్స్. సో 2.5, 7.5 ప్లస్ 1.5 అవర్స్, 8, 9 అవర్స్. 9 అవర్స్‌లో ఇది ఎలా అంటే ప్రిలిమ్స్ డామినెంట్‌గా ఎలా కవర్ చేయాలి. సో ఇటువంటి బెస్ట్ ప్లాన్‌ని మీకు అందించడం జరిగింది. ఈ ప్లాన్ మిషన్ నిర్వాణ పీడిఎఫ్ కావాలన్నా, ఇంటిగ్రేటెడ్ ప్రీమియర్ ఎంప్లాయీస్ ఇప్పుడు నేను ఏదైతే పీడిఎఫ్స్ పెట్టానో ఇవి ఈ ఆప్షన్ కావాలన్నా అగైన్ 9110556858 వాట్సాప్ చేయండి. ఏమేం కావాలనో ఒకేసారి పెట్టండి. నేను కాకపోయినా టీమ్ అయినా రెస్పాండ్ అవుతుంది. మీరు ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఏదైతే షెడ్యూల్ ఉందో మీరు ఓన్గా చదవాలనుకునే వాళ్ళు దాని ప్రకారం అదే షెడ్యూల్ ఫాలో అయినా కూడా మీకు సిలబస్ అయిపోతుంది. సో సెల్ఫ్ స్టడీకైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా అది చాలా బెనిఫిట్ అవుతుంది. సో రేషియో గురించి మాట్లాడేసాం. అండ్ డేట్స్. సో ఎప్పుడు ఎగ్జామ్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆగస్ట్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్. గ్రూప్ 2 సెప్టెంబర్ 15న, గ్రూప్ 1 ఆగస్ట్ 15న, ఈ రెండు. అండ్ లిజన్ గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 నెలల్లో అంటే ఆల్మోస్ట్ ఈ గ్రూప్ 2 వచ్చేసరికి, గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ, మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్లోనే ప్రిలిమ్స్ ఉండటానికి, నవంబర్ 8 నుంచి నవంబర్ 20 మధ్యలో ప్రిలిమ్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడి నుంచి అడిగారు ఇవేం అడగకండి. సో వాట్ ఎవర్ అసలు ఇదంతా కాదు. నవంబర్, డిసెంబర్ మీ బ్రెయిన్ లో పెట్టుకోండి. నవంబర్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ అది డెడ్ లైన్ అని పెట్టుకోండి. ఎందుకంటే ఒక డేట్ తెలిస్తే అప్పటి వరకు చదవం. మనకేంటంటే నవంబర్లో ఎగ్జామ్ ఉందంటే సెప్టెంబర్లో సిలబస్ అయిపోవాలి. వర్స్ట్ కేసులో అక్టోబర్ 1 కల్లా సిలబస్ అయిపోవాలి. ఈ అక్టోబర్ మంత్ మొత్తం రివిజన్కే ఉండాలి. ఎంత చదివామన్నది కాదు, ఎంత రివైజ్ చేసామనేది ఇంపార్టెంట్. మనం ఇస్తున్న ఈ షెడ్యూల్లో మీరు చూస్తే ప్రతిసారి నేను ఒక సబ్జెక్ట్ ఎంతసేపు వినాలి, ఎంతసేపు చదవాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్స్ రాయాలి. సో మనం ఇస్తున్న ప్లాన్లో టెస్ట్స్ ఎలా ఉన్నాయంటే చెప్తాను చూడండి. నేషనల్ ఇన్కమ్ అయిపోతే టెస్ట్, పార్లమెంట్ అయిపోతే టెస్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోతే టెస్ట్, సో జాగ్రఫీ, ఇండియన్ ఫిజియోగ్రఫీ అయిపోతే టెస్ట్, క్యాస్ట్ అనే టాపిక్ అయిపోతే టెస్ట్, సో కమ్యూనలిజం అయిపోతే టెస్ట్, జనవరి మంత్ మొత్తం టెస్ట్, ఫిబ్రవరి మంత్ మొత్తం టెస్ట్, నంబర్ సిరీస్ అయిపోతే టెస్ట్. సో ఇట్లా టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్, సెక్షనల్ టెస్ట్స్, ఫుల్ లెంత్ టెస్ట్స్, గ్రాండ్ టెస్ట్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ టెస్ట్స్ రాయాలి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో గ్రూప్ 2 క్లాసెస్, మెటీరియల్స్, ప్లానర్, టెస్ట్స్. గ్రూప్ 1 క్లాసెస్, మెటీరియల్స్, ప్లానర్, టెస్ట్స్. సో ఇంత క్లియర్ కట్గా ఒక కోర్సులో మేము ఇచ్చాము. ఆ కోర్సు ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా చెప్పాము. సో దాట్స్ వాట్, అందులో వాళ్ళకు సక్సెస్ అనేది వస్తుంది. సో నవంబర్, డిసెంబర్లో ప్రిలిమ్స్, ఒక 1 మంత్ అటు ఇటుగా ఇది మెయిన్స్ ఉంటుంది. సో గ్రూప్ 1 సేమ్ అట్లాగే. ఇప్పుడు నవంబర్లో ప్రిలిమ్స్ ఉందనుకోండి, ఒక 3 మంత్స్ గ్యాప్, మినిమం 3 మంత్స్ ఉంటుంది. ఒక 1.5 మంత్లో రిజల్ట్స్ వస్తాయి. ఆ 45 to 2 మంత్స్లో మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. సో అంటే నోటిఫికేషన్కి అండ్ ఎగ్జామ్ డేట్కి ఒక 50 to 60 డేస్ గ్యాప్ పెట్టుకోండి. అంటే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 50 to 60 డేస్, ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్స్కి ఒక 50 డేస్ పెట్టుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి ఒక 50 డేస్ పెట్టుకోండి అటు ఇటుగా. సో దిస్ ఇస్ ద ప్లాన్. సో ఎప్పుడైనా ఒక టార్గెట్ అనేది తెలిస్తే మనం ఎంత స్పీడ్గా వెళ్ళాలో తెలుస్తుంది. సో మనకి ఇప్పుడు సెప్టెంబర్ 15th నోటిఫికేషన్, సో ఆగస్ట్ 15th నోటిఫికేషన్ అంటే మన టార్గెట్ నోటిఫికేషన్ కల్లా సిలబస్ మొత్తం అయిపోవాలి.
నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి రివిజన్ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ ఎంత అదృష్టం అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చెప్పాలంటే, సో యూజువల్‌గా నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పి ఏ డేటు చెప్పకుండా నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చేసరికి తర్జన భర్జన అవుతారు 45 డేస్. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో 6 నెలల ముందే ఎప్పుడిస్తామో నోటిఫికేషన్ కన్ఫర్మ్, ఎన్ని పోస్ట్స్ కన్ఫర్మ్ 6 మంత్స్ ముందే తెలిసింది. ప్రిపేర్ అయిపోతాం. సో నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత టైం లేదన్న బాధే ఉండదు. సో దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. గెలవాలనుకునే వాడికి ఇంతకు మించిన ఆపర్చునిటీ ఏది ఉండదు. దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంకా ఏ కారణాలు వెతుక్కోకండి. మంచి క్లాసెస్, సో మంచి ప్లాట్‌ఫామ్‌ని వెతుక్కోండి. లేదు మీరు ఆల్రెడీ చదివేసుంటే రోహిత్స్ అకాడమీలో ప్రతి టాపిక్ పైన టెస్ట్స్ ఉంటాయి. టెస్ట్ సీరీస్ ఒకటైనా ఫాలో అవ్వండి. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి టెస్ట్స్‌లో తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకుంటూనే ముందుకు వెళ్తే సక్సెస్ వస్తది. ఎన్నో ర్యాంకుల్ని సృష్టించాం. రేపు కాబోయే ర్యాంకర్ మీరే అని నమ్ముతున్నాం. సో మా వ్యవస్థను నమ్మండి. మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తాం. సో అంత మంచి కంటెంట్. సో లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ టైంలో మీ క్వెషన్స్‌ని సాల్వ్ చేయడంతో పాటు ఎక్కడ ఏది మంచి వేదిక అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో కొంతమందికి ఏదైనా నొచ్చుకొనుంటే, ఏదైనా తప్పుగా చెప్పింది అనిపిస్తే ఖచ్చితంగా మన్నిస్తారు అని అనుకుంటున్నాను. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ లైక్ చేయండి వీడియోను. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సిలబస్ పైన స్పష్టత, రేషియో పైన స్పష్టత, డేట్స్ పైన స్పష్టత మీరు ఏదైతే చెప్పానో అదంతా కూడా వీడియోలో కవర్ చేశాననుకుంటున్నాను. థాంక్ యూ.